గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 9వ శ్లోకం. ప్రళపన్ విసృజన్ గృహ్ణాన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి అంటే జ్ఞాని భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరచుచు మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములు యందు వర్తించుచూ ఉన్నవని తానేమీ చేయడం లేదని భావించును. నిన్నటి శ్లోకానికి ఇది కంటిన్యూషన్ శ్లోకం అన్నమాట. మాట్లాడేటప్పుడు అతి తెలివితేటలు వాడకూడదు. మంచో చెడో కొన్ని నమ్మశక్యంగా ఉండవు. అంటే గుడ్డిగా కళ్ళు మూసుకుపోయి జనం ఉన్నప్పుడు కొన్ని మాటలు నిజాలు మాట్లాడుతున్నా సరే నమ్మాలనిపించదు. ఆ టైం వచ్చినప్పటికి వాళ్ళకే అర్థమవుతాయి. కాబట్టి మాట్లాడేదేదో తీయటి మాటలు కాకుండా మాట్లాడేదేదో సత్యమే మాట్లాడాలి. అది మరీ కఠినంగా ఉన్నప్పుడు అంటే సత్యమే అది మనం ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళకు వెంటనే అది నష్టం కలిగించవచ్చు. కొన్ని చావు వార్తలు లాంటివి అలాంటివి కొన్ని నష్టం కలిగించు అనమాట. దాన్ని సత్యమే చెప్పు, ప్రియముగా సమయము చూసుకొని మృదువుగా ఓదార్చుతూ చెప్పు. ఇవన్నీ కూడా ఉంటాయి భగవద్గీతలో. భాషించుచు మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడటం కూడా భగవత్ సేవయే అనే ఒక భావనతోటి జ్ఞాని నడుచుకుంటూ ఉంటాడు. గ్రహించుచు ఏదైనా తీసుకునేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాగా తెచ్చారా బాగా ఇచ్చారా లేదంటే ఏదో కొంచెమే నాశరకమే తీసుకొచ్చి ఇచ్చారా మన చేతులు పెట్టారా అంతే. మొహం వేలాడేసుకుని పెట్టేస్తాం. సంతోషంగా కళకళలాడుతూ ఉండదు. ఎవరైనా మన ఇంటికి వస్తూ బాగా పెద్ద గిఫ్ట్లు పట్టుకొచ్చి ఇచ్చారంటే భలే ఆనందంగా చేయడంత మొహం అవుతుంది మనకి. అదే పాపం ఏ లేనివారో కుదరని వాళ్ళు ఏదో చిన్న వస్తువు ఏదో తీసుకొని వచ్చారనుకోండి మన ఇంటికి, వీళ్ళు ఏమి తీస్తారు, వీళ్ళకి ఎంతకంటే గతలేదు, ఇది ఇచ్చిపోయారు వచ్చి వెంటనే వస్తాయి మన నోటి వెంట మాటలు. నిజమే కదా చెప్పండి. జ్ఞాని అయిన వాళ్ళు మాట్లాడేటప్పుడు లేదంటే ఏదన్నా గ్రహించేటప్పుడు చూసేటప్పుడు లేకపోతే చివరికి కనులు తెరుస్తూ మూస్తూ కూడా అంటే రెప్పపాటులో కూడా నేను దీనికి కారణం కాదనుకుంటాడు. అసలు భగవద్ అనుగ్రహం వలన భగవత్ ప్రేరణ వలన ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటాడు. ఏది లభించినా భగవత్ ప్రసాదం అని భావిస్తాడు. ఏ అనుభవం ఎదురైనా దీంట్లో ఏం మంచి ఉందో, భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, ఇప్పుడు నాకు అర్థం అవ్వకపోయినా సరే తర్వాత అర్థమవుతుంది అని భావిస్తాడు. తర్వాత అందులో ఏం మంచి ఉందో ఖచ్చితంగా తనకు గోచరిస్తుందండి. జ్ఞానులకి భక్తులకి ఇలాంటి కోకొలలు ఉదాహరణలు ఉంటాయి చెప్పాలంటే. ఇది ఎప్పుడైతే మనకు అర్థం కాదో, ఆలోచించే పరిజ్ఞానం ఉండదో, లోతుగా మనం అర్థం చేసుకునే అనుభవము ఆ స్థితి మనకి ఉండదో, స్పాట్లో మన దగ్గర నుండి రియాక్షన్ వస్తుంది. వాళ్ళెవరు నన్ను పలానా ఫంక్షన్లోనో పలానా చోట అవమానించారు, నాకు చాలా బాధ అనిపించింది. ఇక మనం వాళ్ళని తిట్టడం, వాళ్ళ గురించి ఎంతమందికి కుదిరితే అంతమందికి చెప్పడం, అవతల వాళ్ళ రియాక్షన్ మనకు అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా మన నాలుగు తిడితే వాళ్ళు దాని గురించి పద్దిట్టారనుకోండి, మనకు చాలా ఆనందంగా ఉంటుంది. గమనించండి, సెల్ ఫోన్లో మనం ఏం మాట్లాడుతూ ఉంటాము, ఇరుగు పొరుగుతో ఏం మాట్లాడుతూ ఉంటాము, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కాస్త మహిళలే ఎక్కువ. బంధువుల గురించి, ఏదో పెళ్ళిలో జరిగిన విషయాల గురించి, కార్యక్రమాల్లో జరిగిన విషయాల గురించి తలుచుకొని మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన సరే గుర్తు తెచ్చుకొని మరి ఒప్పుకోరు, మాట్లాడుతూ ఉంటారు. దాన్ని తలుచుకొని మరి అవమానాలు ఇప్పటికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సగం తలనొప్పులకి జీవితంలో సగం మనశ్శాంతి లేకపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా. కాబట్టి సాంఖ్యయోగి అంటే జ్ఞాని అయిన వాడు ఏ పని చేస్తున్నా, తాను ఏమి గ్రహిస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఏమి జరుగుతున్నా సరే, తానేం చేస్తున్నా ఏం జరుగుతున్నా ప్రతిదీ భగవత్ ప్రేరణ వల్లనే జరుగుతుంది అనుకుంటే స్పాట్లో ముందు తనకు మనశ్శాంతి కలుగుతుంది. తన నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు ఏవో తాను నిర్వర్తిస్తూ ఉంటాడు. అందులో భంగపాటు కలిగినా కూడా, అవమానం కలిగినా కూడా స్పాట్లో రియాక్షన్ తిరగబడతనడాలు ఉండవు. ఇందులో ఏం మంచి ఉందోలే అనేసి కాస్త తమాయించి ఆగుతాడు. కారణం ఏమిటి అంటే జ్ఞాని లేదా భక్తుడికి తను చేసిన సాధన వలన ఆ విధమైన నిగ్రహ శక్తి వస్తుంది. కాబట్టి జ్ఞానులకి మామూలు వాళ్లకు తేడాదే. వాళ్ళని అర్థం చేసుకోవడానికి కూడా మనకు ఆ స్థితి కూడా ఉండదు. ఆ స్థితి మనకి లేనప్పుడు జ్ఞానులు భక్తులు మహాత్ములు మొదలైన వారు కూడా మనకు తప్పుగా అర్థమవుతారు. మన స్థితిలో నుండి మన అజ్ఞానంలో నుండి వాళ్ళని అంచనా వేయటం మొదలు పెడతాం. మనకి తగినట్టు మనకు నచ్చినట్టు వాళ్ళు లేరేమిటా, ఓకే వాళ్ళు కరెక్ట్గా లేరు కాబోలు, మంచివారు లేరు కాబోలు అని మనమే తీర్పులు ఇచ్చేస్తాం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేసి
భగవత్ప్రాప్తిని పొందాలి అనే ఉత్సుకత ఉన్న ఒక సాధకుడికి, ఒక సాధారణ ప్రయోజనాలు కోరికలు ఆశించేదో ఒక దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకొని అలాంటి ఆలోచనల్లో ఉన్న ఒక మామూలు వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. పరమాత్మ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆధ్యాత్మిక సాధన చేసి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అందుకున్న ఒక భక్తుడు లేదా యోగి స్థితి ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నా సరే ఏం చూస్తాడు, ఏమి చూసినా సరే ఏమనుకుంటాడు, ప్రతిదీ భగవన్మయంగా చూడటం నేర్చుకుంటాడు, ప్రతిదీ భగవన్ లీలగా భావిస్తాడు, ప్రతి చోట భగవత్ తత్వాన్ని చూస్తాడు. కాబట్టి తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి ఈ విధంగా ఉంటాడు. మన్యేత తత్వవిత్. నిన్నటి శ్లోకంలో పరమాత్ముడు ప్రారంభం చేసి ఈ 2 శ్లోకాలు మనకి ఇక్కడ కంటిన్యూ అయ్యాయి అన్నమాట. భగవత్ తత్వమును తెలిసిన వాడు, భగవత్ తత్వమును ఎరిగిన వాడి ఆచరణ ఈ విధంగా ఉంటుంది. మనము కూడా అలాగ ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఈ విధంగా మనం కూడా సాధన చేసి జీవితంలో ప్రశాంతంగా ఉండవచ్చు. ప్రశాంతతకు ఇదే మార్గం. ఈ భగవద్గీతను ఎంచుకోకపోతే ప్రశాంతంగా నిద్రపోవడానికి మత్తు మాత్రాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. కాబట్టి దానికంటే కూడా భగవద్గీతని ఎంచుకోవడం సర్వోత్కృష్టమైన మార్గం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.